నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ మేయర్తో కార్మిక సంఘాల నేతల చర్చలు సఫలం. విధులకు హాజరయ్యేందుకు మంచినీటి సేవల సిబ్బంది అంగీకారం. వారాంతం కావడంతో తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు. అలిపిరి వద్ద కాసేపు భారీగా నిలిచిన వాహనాలు. నర్సుగా ప్రజారోగ్యంపై చేసిన సేవలకు గుర్తింపు. గుంటూరు వాసి సుభావతికి ప్రతిష్టాత్మక ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు. కోల్కతా గ్యాంగ్ రేప్ ఘటనలో 3 అరెస్టు. నిందితులకు జూలై 1 వరకు పోలీస్ కస్టడీ. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 13 మంది మావోయిస్టులు. అందరికీ పునరావాసం కల్పిస్తామన్న అధికారులు. వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అలిపిరి వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఇక తాజా సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. ఇప్పటికే తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో పూర్తిగా కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్యూ లైన్లు బయటకు వచ్చింది. అదేవిధంగా నారాయణగిరి గార్డెన్స్, కృష్ణతేజ వసతి గృహం వరకు భక్తుల రద్దీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. అంతే స్థాయిలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద, సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద ఉన్నాం. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు రద్దీ అలానే కొనసాగుతుంది. వాహనాల రద్దీ అధికం అవడంతో గంటల తరబడి ఈ తనిఖీ కేంద్రం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద 12 లైన్లు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి విఐపి మినహాయిస్తే మిగిలిన 2 ద్విచక్ర వాహనాలకు అనుమతిస్తారు. మిగిలిన అన్ని దానిలలో కూడా ప్రైవేట్ వాహనాలు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇది విఐపీలకు సంబంధించిన మార్గం సమీపంలో ఉన్నాం. మనము విఐపీ మార్గంలోకి కూడా, అంటే వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో భక్తులను ఎక్కువ సమయం ఈ అలిపిరి కేంద్రం వద్ద ఉండడానికి అవకాశం లేకోకుండా విఐపి లైన్లలో కూడా సామాన్య భక్తుల వాహనాలను అనుమతించి రద్దీ తగ్గించడానికి టీటీడీ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే నిన్న 68,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరింత మంది అంతే స్థాయిలో భక్తులు ఇప్పటికే తిరుమలలో వేచి చూస్తున్నారు. మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తున్న భక్తుల రద్దీ కూడా అంతే స్థాయిలో ఉండడంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది. గడిచిన 3 గంటలుగా ఇదే రద్దీ కొనసాగుతోంది. రద్దీ తగ్గించడానికి, వాహనాలను త్వరితగతిన పంపించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు టీటీడీ చేసింది. ఈ 12 లేన్లలో కూడా వాహనాలను అనుమతిస్తూ ఈ తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఇబ్బంది లేకుండా ఉండేలా చర్య చేపడుతోంది. భక్తుల సాధారణ రోజుల్లో అయితే దాదాపుగా 7,000 మంది నుంచి 8,000 వాహనాలు వస్తాయి. కానీ వారాంతాలు కావచ్చు, లేకపోతే ప్రత్యేక దినాల్లో దాదాపు 15,000కు పైబడి వాహనాలు వస్తున్న దృష్ట్యా ఈ రద్దీ అధికమవుతోంది. వాహనాల రద్దీ అధికమవుతున్న నేపథ్యంలో ఈ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీని తగ్గించడానికి, తొందరగా భక్తులు తిరుమలకు వెళ్లేందుకు వీలు కల్పించడానికి వీలుగా అలిపిరి తనిఖీ కేంద్రాన్ని కూడా ఆధునికీకరించేందుకు, విస్తరించేందుకు ప్రణాళిక కూడా టీటీడీ రూపొందిస్తోంది. ప్రత్యేకంగా వారాంతాలు కావచ్చు, లేకపోతే ప్రత్యేక రోజుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న 12 లైన్లను దాదాపుగా 18 లైన్లకు విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది. మరికొద్దిసేపు ఈ రద్దీ కొనసాగేందుకు అవకాశం ఉంది. దేశంలోంచి, రాష్ట్రాల్లోంచి, వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తున్న భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఈ రద్దీ మరో అరగంట సేపు కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి అలిపిరి కేంద్రం నుంచి.
ధన్యవాదాలు నారాయణప్ప. ఇక విశాఖలో తాగునీటి సరఫరా అవుట్సోర్సింగ్ కార్మికుల ఆందోళన ముగిసింది. విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో కార్మిక సంఘాల ప్రతినిధుల చర్చలు ఫలవంతమయ్యాయి. పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలంటూ జీవీఎంసీలోని తాగునీటి సరఫరా పొరుగు సేవల సిబ్బంది శుక్రవారం నుంచి ఆందోళనకు దిగారు. విధులకు హాజరు కాకపోవడంతో ఏలేరు, తాటిపూడి, రైవాడ, గంభీరం నుంచి వచ్చే నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అనేక వార్డుల్లో తాగునీటి సరఫరా కాక స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఈ తరుణంలో నగర మేయర్ శ్రీనివాసరావు కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు. పెంచిన వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించారు. గత 5 నెలల బకాయిలు చెల్లించేందుకు మేయర్ సానుకూలంగా స్పందించారని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. పనికి సమాన వేతనం సంక్షేమ పథకాలు సమాన పనికి సమాన వేతనం సంక్షేమ పథకాలు సమాన పనికి సమాన వేతనం సంక్షేమ పథకాలు. వర్జీనియా పొగాకు రైతులు ధరలేక ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కిలో వర్జీనియా పొగాకుకు 411 రూపాయల రికార్డు ధర వస్తే ఈ ఏడాది 299 రూపాయలు మాత్రమే పలికింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు కొనుగోలు కేంద్రానికి బేళ్లను తీసుకొచ్చిన రైతులు ఇక్కడ ధరను చూసి లబోదిబోమంటున్నారు. నంబర్ 1 గ్రేడ్ను మాత్రమే పొగాకు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. తక్కువ గ్రేడ్ను కంపెనీలు నోబిడ్ చేస్తున్నాయి. తక్కువ గ్రేడ్ పొగాకును ఇప్పుడే కొనలేమని చెబుతున్నాయి. పొగాకు బేళ్లు క్వాలిటీ సరిగ్గా లేదని, రంగులో వ్యత్యాసం ఉందంటూ ఏదో కారణం చెప్పి రైతులను బెంబేలెత్తిస్తున్నారు. శ్రమ కోర్చి అమ్ముకునేందుకు వేలం కేంద్రాలకు తెచ్చిన వేలాది బేళ్లను ఇక్కడి ధరలు చూసి రైతులు వెనక్కి తీసుకుపోతున్నారు. మార్కెట్ ద్వారా తక్కువ గ్రేడ్ పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు సాగుదారులు. ఈ సంవత్సరం పొగాకు మార్కెట్ రైతులు ఊహించిన విధంగా అంత ఆశాజనకంగా లేదు. రైతులకి ఖర్చులు ఎక్కువైనాయి, రేటు చూస్తే తగ్గిపోయింది, దిగుబడి కొంచెం ఎక్కువ ఏరియా మార్కెట్ బాగుండ బట్టి ఈ సంవత్సరం ఎక్కువ ఏరియా వేయడం జరిగింది. సుమారు 80 మిలియన్ పొగాకు అవుతుందని టొబాకో బోర్డు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వరకు మార్కెట్ అనేది 20 మిలియన్లు పొగాకు మాత్రమే ఆక్షన్ జరగడం జరిగింది. ఈ 20 మిలియన్ల పొగాకు కూడా నెంబర్ 1 పొగాకు మాత్రమే మార్కెట్ జరిగింది. 2వ నెంబర్ పొగాకు లో గ్రేడ్ పొగాకు కూడా మంచి రేట్ వచ్చేలాగా కంపెనీలు అందరినీ అడగటం జరిగింది. ఈ టైపు ఎక్స్ పొగాకు ఇది 220 జరిగింది, 220 ఉందండి. ఈ పొగాకు మాకు 270, 250, 260 పైన 50 రూపాయలు తక్కువ పడింది. ఇది వేస్తే రైతులుకి మంచి రేట్ వస్తుందండి. నేను అమ్మకానికి 6 బేళ్లు తీసుకొచ్చాను. 4 బేళ్లు అమ్ముడుకొని 2 బేళ్లు వెనకపోతున్నాయండి. ఇంకా బేళ్లు మార్కెట్ డౌన్ అయితే ఇంకా మేము ఇబ్బందికరం అవుతామండి. అయితే 380 రూపాయలు కొన్నారండి, ఇప్పుడు 220 రూపాయలు కూడా కొనలేదు సార్. అది కొనసాగితే అప్పుల పాలు అయిపోతాం సార్. నేను 190 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తున్నాను. 40 పేర్లకి తిరిగి 63 బేళ్లు పెట్టామండి. 63 బేళ్లు, 5 బేళ్లు నోబిట్లండి, 15 బేళ్లు సిఆర్లు అయిందండి. 20 బేళ్లు పట్టుకెళ్తున్నాడు. ఆశాజనకంగా లేదు రేటు. ఏదో కొంటాం అనుకుంటాం మేము కాలయాపన జరుగుతుంది. కానీ పొగాకు మార్కెట్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ బిడ్ 291 గరిష్టంగా ఉంది. లోయెస్ట్ బిడ్ 220 రూపాయలు ఉంది. కానీ లో గ్రేడ్ మాత్రం ప్రెజెంట్ పోవట్లేదు. కాబట్టి రైతులకి లో గ్రేడ్ పొగాకు తేవద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మిగతా గ్రేడ్లన్నీ బాగానే పోతున్నాయి. కాబట్టి ఈ యొక్క మార్కెట్ ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. పాలాకులు లో గ్రేడ్ ఇవి ఆల్రెడీ గత సంవత్సరం స్టాక్స్ ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో కంపెనీలు ముందుకు రావట్లేదు. కంపెనీ వాళ్ళతో మాట్లాడితే తర్వాత ప్రైస్ తగ్గితే వస్తామని చెప్తున్నారు. కాబట్టి కొద్ది రోజులు వేచి చూడాలని తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో అంతర్జాతీయ స్థాయి వెల్నెస్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తెలిపారు. సూర్యలంక తీరాన్ని సందర్శించిన ఆయన పర్యాటక బీచ్ రిసార్టులు, బీచ్ వద్ద భూములను పరిశీలించారు. ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేలా వెల్నెస్ కేంద్రాన్ని నిర్మించి త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. Beautiful beach, beautiful sea, beautiful Andhra Pradesh, and our dynamic chief minister, and we will build here a Patanjali world-class wellness center. The whole world will come here. So now Andhra Pradesh world destination, wellness destination for health, for wellness, for religious activity, for meditation, for yoga, Ayurveda, everything we will provide here. So this palace is now blessed through Almighty God.
భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు 104వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘన నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా పివి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని సీఎం అన్నారు. ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ గతిని మార్చిన పివి ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పివి కీర్తి గడించారని మంత్రి లోకేష్ కొనియాడారు. పివి నరసింహరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుందామన్నారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బుకాయింపులకు సిట్ గట్టి కౌంటర్ ఇచ్చింది. పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతోనే ఆయన్ని పట్టుకున్నట్లు తేల్చెప్పింది. కాల్ డీటెయిల్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంపులు, డివైస్ యాక్టివిటీ వంటి వాటిని విశ్లేషించి మరీ చెవిరెడ్డి బాగోతాన్ని సిట్ అధికారులు నిగ్గు తేల్చారు. ముడుపుల సొత్తును భద్రపరిచిన తాడేపల్లి ప్యాలెస్ సమీప ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే పదే వెళ్లినట్లుగా నిరూపించే అన్ని సాంకేతిక ఆధారాలను తాజాగా కోర్టుకు సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాటలన్నీ బొకాయింపేనని తేట తెల్లమైంది. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ముడుపుల సొత్తును భద్రపరిచిన క్యాష్ స్టాక్ పాయింట్ కు హ్యాండ్లర్లుగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి ముఠా సభ్యుడు ప్రణోయ్ ప్రకాష్ తో చెవిరెడ్డి పలుమార్లు భేటీ అయినట్లుగా నిర్ధారించే సమాచారాన్ని కోర్టుకు సిట్ అందజేసింది. భేటీలు జరిగిన ప్రతిసారి చెవిరెడ్డి మనుషులు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు వెళ్లి వారి వాహనాల్లో ముడుపుల సొమ్ము తెచ్చుకునేవారని, అలాగే హైదరాబాద్ లోని రాజ్ కేసిరెడ్డి కార్యాలయానికి ఈ కేసులో A34 గా ఉన్న వెంకటేష్ నాయుడు ఇంటికి తరచూ వెళ్లి ముడుపుల సొమ్మును తిరుపతి సహా పలు ప్రాంతాలకు తరలించేవారని సిట్ అధికారులు సాంకేతిక ఆధారాల విశ్లేషణతోనే తేల్చారు. మద్యం ముడుపులతో తనకు ఎలాంటి సంబంధమూ లేదంటూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్నదంతా పచ్చి అబద్దమని సిట్ స్పష్టం చేసింది. 2024 ఫిబ్రవరి 17న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రణోయ్ ప్రకాష్ లు తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో భేటీ అయ్యారు. ఆ రోజున వారిద్దరి సెల్ ఫోన్ టవర్ లొకేషన్లు ఒకే దగ్గర ఉన్నట్టు తేలింది. ఈ భేటీ జరిగిన 3 రోజుల్లోనే ఆయన గన్మెన్ గిరి, అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, తుడా డ్రైవర్ రామరాజును చెవిరెడ్డి, ప్రణోయ్ ప్రకాష్ వద్దకు పంపించారు. వీరు ముగ్గురు తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు వెళ్లి 8 నుంచి 9 కోట్ల ముడుపుల సొమ్మును అట్టపెట్టెలో నింపి వారి వాహనంలో తిరుపతికి తరలించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన చోటకు ఈ మొత్తాన్ని వారు చేర్చారు. ఇలా అనేక సందర్భాల్లో జరిగినట్లు సిట్ తేల్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు, అనుచరుడు బాలాజీ యాదవ్, పిఏ నవీన్ కుమార్, రాజ్ కేసిరెడ్డి అనుచరులైన సైమన్ ప్రసన్, ప్రణయ్ ప్రకాష్ ల ముఠా అనేక మార్లు సమావేశాలయ్యారు. ఏడాది వ్యవధిలో వీరంతా చాలాసార్లు భేటీలైనట్లు సిడిఆర్ విశ్లేషణలో తేలింది. ఏ తేదీల్లో ముడుపుల సొమ్ము తరలించారనే దానిపై గన్మెన్ గిరి ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలతో ఈ సాంకేతిక ఆధారాలు సరిపోలాయి. వెంకటేష్ నాయుడు, రాజ్ కేసిరెడ్డి ముఠా సభ్యుడు సైమన్ ప్రసన్లు 2023 జూన్ 27వ తేదీ రాత్రి 9:26 ఒకే చోట ఉన్నారు. వెంకటేష్ నాయుడు, సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాష్, చెవిరెడ్డి పిఏ నవీన్, అనుచరుడు బాలాజీ యాదవ్లు 2023 నవంబర్ 12న ఒకే చోట ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి తిరుపతి సహా అనేక ప్రాంతాలకు మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి మనుషులు తరలించినట్టుగా సిట్ సిడిఆర్ విశ్లేషణ ద్వారా తేలింది. చెవిరెడ్డి అనుచరుడు బాలాజీ యాదవ్, తుడా డ్రైవర్ రామరాజు, చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు, రాజ్ కేసిరెడ్డి, ఆయన ముఠా సభ్యులు పైలా దిలీప్, సైమన్ ప్రసన్లు 2024 ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో కలిశారు. రాజ్ కేసిరెడ్డి ముఠా సభ్యులు వెంకటేష్ నాయుడు ద్వారా సొమ్మును చెవిరెడ్డి మనుషులకు అందించగా వారు ఆ డబ్బుతో 27వ తేదీన తిరుపతి ప్రయాణమయ్యారు. ఆయా సందర్భాల్లో వీరందరి సెల్ టవర్ లొకేషన్లు ఒకే చోట ఉన్నట్లు, ప్రయాణ సమయంలోనూ ఆ టవర్ లొకేషన్లు మారినట్లు సిట్ గుర్తించింది. గన్మెన్ గిరి, బాలాజీ యాదవ్, తుడా డ్రైవర్ రామరాజు, రాజ్ కేసిరెడ్డి, సైమన్, పైలా దిలీపులు 2024 మార్చి 4న హైదరాబాద్ లో కలిశారు. ఆ రోజు వీరందరూ ఒకే చోట ఉన్నట్లుగా కాల్ డీటెయిల్ రికార్డ్స్ విశ్లేషణలో వెల్లడైంది. అయితే రాజ్ కేసిరెడ్డి, సైమన్లు మాత్రం తమ ఉనికి చెక్కకుండా ఉండేందుకు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు వెల్లడైంది. రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బృందం ముడుపుల సొమ్మును తీసుకుని మార్చి 5న తిరుపతికి చేరింది. అదే నెల 26న ఇదే బృందం హైదరాబాద్ లో కలిసింది. 27వ తేదీన ముడుపుల సొమ్ము తీసుకుని తిరుపతికి వెళ్లింది.
గన్మెన్ గిరి, బాలాజీ యాదవ్, డ్రైవర్ రామరాజు హైదరాబాద్ కు వెళ్లి 2024 ఏప్రిల్ 1న రాజకేశరెడ్డి, సైమన్ ప్రసన్లను కలిశారు. వారిచ్చిన సొమ్ము తీసుకుని ఏప్రిల్ 2న కావలి మీదుగా తిరుపతికి బయలుదేరారు. ఆ సొమ్ములో కొంత మొత్తాన్ని కావలిలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏకు అందజేశారు. వారి సీడీఆర్ల విశ్లేషణలో ఇది తేలింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నవీన్, తుపాకుల శ్రీను అనే మరో వ్యక్తి వెంకటేష్ నాయుడు, రాజకేశరెడ్డి, శేఖర్ రెడ్డిలు 2024 మే 6న హైదరాబాద్ లో కలిశారు. వీరంతా ఒకే చోట ఉన్నట్లు సీడీఆర్ విశ్లేషణలో తేలింది. అక్కడి నుంచి లారీలో 8.34 కోట్ల మేర డబ్బు తరలిస్తూ ఉండగా మే 9వ తేదీ రాత్రి 1 గంట సమయంలో గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులకు పట్టుబడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు వినియోగించిన వాహనాలు ఆయా తేదీల్లో ఆయా మార్గాల్లోని టోల్ గేట్లు దాటినట్లుగా సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలన్నీ సేకరించారు. కాజా, సూళ్లూరుపేట, నెల్లూరు, పట్టిమీదపల్లె, చాగలమర్రి, నన్నూరు టోల్ గేట్ల మీదుగా ఆయా తేదీల్లో వాహనాలు రాకపోకలు సాగించినట్లుగా టోల్ ఆపరేటర్ల దగ్గరున్న రికార్డుల ద్వారా తేల్చారు. వాటికి సంబంధించిన సీసీ ఫుటేజీలు తీసుకున్నారు. చెవిరెడ్డి గన్మెన్ గిరి వాంగ్మూలంలోని వివరాలు, టోల్ ప్లాజాల దగ్గర నమోదైన వివరాలు, సీడీఆర్ విశ్లేషణలో వెలుగు చూసిన అంశాలన్నీ సరిపోరడంతో చెవిరెడ్డి పాత్ర పూర్తిగా తేటతెల్లమైంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తోంది. విజయనగరం జిల్లాలోని వనరుల సద్వినియోగానికి రూపొందించిన ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటు రంగంలోనూ ఈ పార్కులకు ప్రభుత్వం ఊతమిస్తోంది. శృంగవరపుకోట మండలం బొడ్డవల సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు జిందాల్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ చేతిలో ఉన్న 1166 ఎకరాలలో పార్కు ఏర్పాటుకు సిద్దమవుతోంది. చాలా వరకు భూములకు పరిహారం ఇచ్చినా తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్థలాలు రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిందాల్ భూములకు సంబంధించి 15 మంది రైతులకు మాత్రమే పరిహారం బకాయి ఉందని కలెక్టర్ చెబుతున్నారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చెబుతున్నారు. నాకు 5 ఎకరాలు ఉంది. పొలం ఇమ్మని మా జిందాలో వస్తుంది, మీకు న్యాయం కలుగుతుంది, మీ పిల్లలు మీ భవిష్యత్తు అంతా బాగుంటుందంటే మేము 5 ఎకరాలు ఇచ్చాము. జాబ్ ఇస్తానన్నారు, బోర్కి ఒక 80,000 ఇస్తానన్నారు, సాలకి 20,000 ఇస్తానన్నారు, మీ పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి తీసుకొని ఈ రోజుకి ఏవి ఇవ్వకుండా పొలాలు సాగు చేసుకొని మాకు పరిష్కారం ఏది చెప్పలేదు. 5 ఎకరాలు మాకు పొలం పోయింది, ఇప్పుడు జాబ్ లేదు. మా పరిస్థితి ఏంటి? పిల్లలకి జాబులు ఇస్తానని మాకు ఒక కంపెనీ వచ్చి పట్టాలు ఇవ్వండి అనేసి ఆర్డీ ఆఫీసులోనే తీసుకున్నారండి. తోటలన్నీ కొట్టేశారు. మరి ఆ డబ్బులు 2,05,000 ఇచ్చారండి ఎకరానికి. పిల్లలకు జాబులు ఇస్తానని వాళ్ళు గ్యారంటీ ఇచ్చారండి. ఇంటికో జాబ్ అన్నారు, పట్టాకో జాబ్ అన్నారండి. 10 సెంట్లు పోయినా సరే జాబ్ ఇస్తామని వాళ్ళు గ్యారంటీ ఇచ్చారండి. బోర్ పోతే బోర్ ఇస్తానన్నారండి, ఇల్లు పోతే ఇల్లు ఇస్తానన్నారండి. చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు. అయితే ఇప్పుడు వరకు వాళ్ళు కనబడలేదండి. కొద్దిగా అమౌంట్ మాట జీతాలు మాట పిల్లలకి వేస్తుండారండి. అది సంవత్సరం నుంచి ఆ జీతాలు ఆపేశారు. కంపెనీ పెట్టమని అడుగుతున్నామండి. 2008లో అల్యూమినియం కంపెనీ కడతామని జిందాల్ యాజమాన్యం రావడం జరిగింది. కంపెనీకి మీరు భూములు ఇస్తే మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మీకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో వాళ్ళ మాటలు నమ్మి మాకున్న భూములన్నీ కూడా వాళ్ళకి ఇచ్చాం. 16 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కంపెనీ నిర్మాణం లేదు. పరిశ్రమ లేదు కాబట్టి, అనుమతులన్నీ రద్దయినాయి కాబట్టి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకొని మళ్ళీ ఆ రైతులకి అప్పచెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. మేమైతే జిందాల్ కంపెనీకి కానీ లేదా అభివృద్ధికి కానీ వ్యతిరేకం కాదు. మీరు ఏదైతే మాట ఇచ్చున్నారో వాళ్ళందరూ కూడా మాటని నిలబెట్టుకోండి. జిందాల్ నుండి ఇంకో చేతిలోకి వెళ్ళేటప్పుడు వీళ్ళు ఇచ్చిన మాట అంతా ఎవరిని అడగాలి? జరాయితీ ల్యాండ్ని 180 ఎకరాలు వాళ్ళు డైరెక్ట్ రైతులను పర్చేజ్ చేసుకున్నారు. రిమైనింగ్ 834 ఎకరాలని అసైన్మెంట్ ల్యాండ్ని మేము రిజ్యూమ్ చేసుకుని అది వాళ్ళకి ఎలినేట్ చేయడం జరిగింది. ఎంతమంది బెనిఫిషియరీ అవుతున్నారో వారికి కూడా మేము కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 28 ఎకరాలు చెందిన 15 మంది ఎస్ఎన్ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయడం వల్ల వాళ్ళ పేమెంట్ జరగలేదు. ఆల్రెడీ మేము తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకుని వెరిఫై చేసుకుని ఆ క్లెయిమ్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది. జిందాల్ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు, అది అకౌంట్లో ఉన్నాయి. ఆ 15 మందిని తహసీల్దార్ని వెరిఫై చేసి క్లెయిమ్స్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజల్లో ఎటువంటి భావన లేకుండా కంపెనీ ముందుకు వెళ్ళడం కోసం సహకరించమని మరి మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని సమస్యలు వాళ్ళ తరపున కూడా అక్కడున్న ఎవరైతే భూమి ఇచ్చిన రైతులవి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించారు. ప్రభుత్వ పరంగా చూస్తే ఓన్లీ 15 మంది రైతులకు మాత్రమే గవర్నమెంట్లో వారు రాక బిల్లు మనం చెక్కులు అనేవి ఇవ్వలేకపోయాం తప్పితే ఎక్కడా కూడా పెండింగ్ అనే మాట లేదు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ మద్రాస్ ఐఐటి విద్యార్థులు అద్భుతాన్ని ఆవిష్కరించారు. మేధకు పదును పెట్టి 25 రోజుల్లోనే సరికొత్త 3D భవనాన్ని నిర్మించారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ వద్ద ఐఐటి మద్రాస్ విద్యార్థులు సాంకేతికతతో అద్భుతాన్ని ఆవిష్కరించారు. రైల్వే ట్రాక్ సిబ్బంది కోసం కేవలం 25 రోజుల్లోనే 3D ప్రింటెడ్ హాట్ నిర్మించారు. రైల్వే వికాస్ లిమిటెడ్ ఆదేశాలతో 100 చదరపు మీటర్లలో 3D భవనాన్ని ఆవిష్కరించారు. సాంకేతిక సాయంతో రాష్ట్రంలోనే తొలిసారి ఇటువంటి నిర్మాణం చేపట్టినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. భవనం గోడలను పూర్తిగా ప్రత్యేక కాంక్రీట్ మెటీరియల్తో నిర్మించారు. 3D ప్రింటెడ్ యంత్రంతో పైకప్పు నిర్మాణంలో కాంక్రీట్ వినియోగించారు. సంప్రదాయ ఇటుక, సిమెంట్ నిర్మాణానికి భిన్నంగా గ్యాంగ్మెన్ హాట్ 3D కాంక్రీట్ ప్రింటర్ను ఉపయోగించారు. పెద్ద రోబోటిక్ మిషన్తో 25 రోజుల్లో నిర్మాణాన్ని పూర్తి చేశారు. 3D భవనాలను తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చని ఆర్వీఎస్ఎల్సీ ఎండీ ప్రదీప్ గౌడ్ తెలిపారు. ఏపీ పీజీ సెట్లో ఉరవకొండ విద్యార్థిని సత్తా చాటింది. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ పీజీ సెట్ 2025 ప్రవేశ పరీక్షలో అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన బెల్డోన్ సింధుప్రియ జంతుశాస్త్ర విభాగంలో 79 మార్కులతో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించింది. చేనేత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న సింధు తల్లిదండ్రులు కుమార్తె ర్యాంకు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతపూర్ ఎస్ఎస్బిఎన్ కాలేజ్లో డిగ్రీ బీఎస్సీలో బీజెడ్సీ కంప్లీట్ చేశాను. నేను ఎగ్జామ్ కోసం ముందుగానే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ మా కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ యోగేశ్వర్ సార్ అండ్ వాళ్ళంతా బాగా హెల్ప్ చేశారు. ఎంఎస్సీ ఆఫ్టర్ లెక్చరర్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మా అమ్మ మగ్గం నేస్తూ మమ్మల్ని ఈ స్థాయి వరకు కష్టపడి చదివించారు. మాకు 2 ఆడపిల్లలు, 2 మగ్గాలు నేర్చుకుంటూ చదివిస్తున్నాము. వాళ్ళు స్టేట్ ర్యాంక్ వద్ద సన్పాప్ వచ్చింది. మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే ముందు 6 ఏళ్ళ క్రితము ట్రిపుల్ పెద్ద బాగా సీట్ వచ్చింది. 6 ఏళ్ళు వాళ్ళే చదివిస్తున్నారు. ఇద్దరు బాగా చదువుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మంచి పేరు తెచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. వాళ్ళకి మా పిల్లలకి వాళ్ళ టీచర్లకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో తమపై పోలీసులు దాష్టికం ప్రదర్శించారని కొంతమంది యువకులు ఆరోపించారు. బాలిక అదృశ్యమైందని సంబంధిత కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదుతో తమను పోలీసులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్నేహితుడు హేమంత్ బాలికను తీసుకెళ్లాడనే అనుమానంతో పోలీసులు కొట్టారని చెప్పారు. వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని యువకుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. నేను 10th క్లాస్ వరకు క్లాస్మేట్ రామ్. ఇలా హేమంత్ అనే అబ్బాయి వెళ్ళిపోయాడని చెప్పి ఒకరోజు నాకు కానిస్టేబుల్ సార్ పిలిచి అడిగారు. కానిస్టేబుల్ సార్ ఇలా హేమంత్ అనే అబ్బాయి ఇలా వేరే పాపను లవ్ చేసి వెళ్ళిపోయాడని చెప్పి నన్ను అడిగారు. నాకు తెలియదు సార్ అని చెప్పాను. ఎందుకంటే నాకు ఏం తెలియదు, అసలు వాడు ఏ రోజు నాకు చెప్పలేదు. తర్వాత నిన్నటి రోజున 2 కానిస్టేబుల్ సార్లు, ఒక ఎస్ఐ సార్ నన్ను కొట్టారు. నీకు తెలిసి ఉంటుంది చెప్పు అని చెప్పి నన్ను కొట్టారు. పోలీసు మా వాడిని పట్టుకొని కొట్టినారు. చెప్పు అని కొట్టి హింసించారు. వాడు పోయినాడు, 2 ప్రేమించుకొని పోయినాడు. వాడు మా వాడిని ఫోన్ చేసినా కానీ మా వాడి నెంబర్ ఉందని చెల్లులో పట్టుకొని పోలీసు వాళ్ళు చెప్పు ఎక్కడ పోయినారని అడిగి చెప్పినారు.